హాయ్ అందరికీ, వెల్కమ్ టు గురువార టాక్స్ 15 బ్లాగ్స్. ఈరోజు మేము క్యోటోలోని హోటల్ నుంచి రూమ్ ఖాళీ చేసి రైల్వే స్టేషన్లో మా లగేజ్ తీసుకెళ్ళి కాయిన్ లాకర్లో పెట్టేసి నారాకు వచ్చేసాము. ఇక్కడ నారాలో డీర్ పార్కు ఇంకా కొన్ని టెంపుల్స్ చూసుకుని ఇంటికి వెళ్ళిపోతాము. మా ట్రైన్ వచ్చి రాత్రి 8:30కి ఉందన్నమాట. ఇంతవరకు మేము ఈ టెంపుల్స్ డీర్ పార్క్ అన్నీ చూసుకుని వెళ్తాము. ఈ టెంపుల్లో టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాము. కోఫ్కుజీ టెంపుల్ అనమాట. కోఫ్కుజీ టెంపుల్ స్టార్టింగ్ అనమాట. ఇక్కడికి రావాలి. ఇక్కడ చూడండి, కోఫ్కుజీ టెంపుల్. ఇది కోహోఫుజీ టెంపుల్. కోహోఫుజీ పలకడానికి కూడా అవ్వట్లేదు అసలు ఈ టెంపుల్స్. అసలు అలా ఉన్నాయి చూడండి. కోహోఫుజీ టెంపుల్ ఇక్కడి నుంచి ఇలాగా ఎంట్రన్స్ అనమాట. ఇదంతా దారి లోపల ఉందన్నమాట. ఇదంతా వస్తున్నా చూడండి. ఈ టెంపుల్ కోహోఫుజీ టెంపుల్ ఎంట్రన్స్ టెంపుల్ అనమాట. ఇది తర్వాత ఇంకో టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్దాం పదండి. కోఫ్కుజీ టెంపుల్లో చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారో. అందరూ దండం పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఆ టెంపుల్కి వెళ్దాం. అక్కడ ఒక టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి వెళ్దాం. చాలా బాగుంది. ఇప్పుడు వెళ్ళిన బుద్ధుడి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ టెంపుల్లో బుద్ధుడి దర్శనం చాలా బాగా జరిగింది. ఎంత బాగున్నారంటే బుద్ధుడు చాలా బాగున్నారు ఇందులో. ఈ ఎంట్రన్స్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాం. కోఫోఫుజీ మెయిన్ టెంపుల్ అనమాట. ఇది స్టార్టింగ్ వచ్చి ఇందులో అగరబత్తులు వేస్తారు కదా. ఇది పైన సిగరించడం ఎంత బాగుంది. పద్మాన్ టైప్లో ఉంటుంది. ఇక్కడ చేతులు కడుక్కుంటున్నాం. చూడండి, మా చెర్రి అయితే చేతులు కడుక్కోవడానికి నీళ్ళు పడుతున్నాడు. ఫస్ట్ చేతులు కడుక్కుని వెళ్ళాలన్నమాట. వెళ్ళొచ్చు. ఇలా లైన్లోకి వెళ్ళి ఇక్కడ గంట కొట్టాలన్నమాట. చూడండి, పైన గంట ఉంది కదా, ఆ గంట కొట్టి ఆ గంట కొట్టాలి. గంట కొట్టి అక్కడ కాయిన్స్ వేసి ముక్కుని వచ్చేస్తారు. ఇంకా లోపల దర్శనం ఎలా ఉంటుందో తెలియదు ఎవరికి. ఆయన ఎలా ఉన్నారో తెలియదు అనమాట. లోపల అక్కడ అయితే బుద్ధుని చూసాం కదా, అలానే ఉండొచ్చు. లోపలికి ఎంట్రన్స్ లేదు. ఓకే, అక్కడ కాయిన్ వేసి గంట కొట్టిన తర్వాత బయటకు వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా పక్కన కొన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అవి చూసుకుని కాసేపు కూర్చున్నాను నేను. నాకైతే వెళ్ళాలనిపించట్లేదు. చాలా బాగుంది టెంపుల్. మళ్ళీ జపాన్కి వచ్చి ఈ టెంపుల్స్ అన్నీ చూడలేము కదా. అందుకనే నేను ఎక్కడికి వెళ్ళినా సరే కాసేపు ప్రశాంతంగా కూర్చొని అప్పుడు వెళ్తున్నా. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఎంత బాగుందో చూడండి. టెంపుల్ భలే ఉంది. బుద్ధుడు భలే ఉన్నారు అసలు. ఇక్కడ జపాన్ వాళ్ళు బుద్ధుడిని చాలా బాగా పూజిస్తున్నారు. ఇవన్నీ కోరికలు చుట్టాలన్నమాట. ఇంకా మేము బయటకు వెళ్ళిపోదామని బయలుదేరేస్తున్నాము. ఒకసారి గుడి కూడా రౌండప్ చేస్తున్నాం. చూడండి ఎంత బాగుందో టెంపుల్. అసలు దూరాన్ని తీస్తాను వీడియో. భలే ఉంది. ఇలా తీసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇంకా బయటకు వెళ్ళిపోతాం అనమాట. చూడండి ఎంట్రన్స్ నుంచి అలా వెళ్ళిపోతున్నాం బయటికి. గేట్ బయటకు వెళ్ళిపోయాం. గేట్ బయటకు వెళ్ళిపోయి తర్వాత పక్కనే నారా పార్క్ అనమాట. నారా డీర్ పార్క్ అంటే లోపలికి వెళ్ళలేదు, పార్క్ లోపలికి వెళ్ళలేదు. రోడ్డు పక్కనే చెట్ల దగ్గర డీర్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ డీర్స్ని చూసుకుంటూ ఎంత బాగున్నాయి చూడండి. డీర్స్ అయితే అక్కడ చెట్ల దగ్గర అంతా అలా పడుకుని ఉన్నాయి. అసలు ఆ డీర్స్ భలే ఉన్నాయి. ఎప్పుడు చూడలేదు నేను డీర్స్ దగ్గర నుంచి. కానీ ఇంకా ఇప్పుడైతే మేము దగ్గర నుంచి వాటికి ఫుడ్ అది పెట్టాము.
చక్క ఫోటోలు అయితే బోల్డ్ అని దిగేసాము. చాలా బాగుందన్నమాట. మంచిగా నీళ్ళు తాగుతుంది చూడండి డీర్. మనుషుల దగ్గరికి వచ్చేస్తున్నాయి. చక్కగా నీళ్ళు తాగి ఇలా వచ్చేస్తుంది మా దగ్గరికి డీర్. నేనైతే ఫొటోస్ బోల్డ్ అని తీసేసుకున్నాను డీర్ తోటి. భలే ఉంది. నేను అసలు ఎప్పుడు చూడలేదు డీర్స్ని దగ్గర నుంచి. అసలు దగ్గరికి వస్తుంది చక్కగా. ఎన్ని ఫోటోలు తీసుకుంటున్నాము మేము. అసలు మా చెర్రీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ. అందరూ చక్కగా డీర్స్కి ఆకులు తెంపి పెడుతున్నారు. భలే తింటున్నాయి అవి. మేము టెంపుల్ నుంచి 1:30 కల్లా బయటకు వచ్చాము. డీర్ పార్క్ వచ్చాము. అప్పటి నుంచి ఒక 2:30, 3 అయిపోతుంది. అప్పటి వరకు కూడా మేమైతే 3 వరకు ఉన్నాము. 3 అయిందంటుంది ఇప్పుడు టైము. 3 వరకు ఈ డీర్స్ దగ్గరే సరిపోయింది మాకు. అసలు చెర్రీ అసలు వదిలి రావడం లేదు అసలుకే. ఇంకా అలా ఆడుతూనే ఉన్నారు వీళ్ళందరూ. ఇంకా ఇప్పుడు 3 అయింది. బయటికి వెళ్ళాము. భలే మ్యూజిక్ చేస్తున్నారు. చెర్రీని డ్రెస్ చేస్తారు కూడా చక్కగా. ఇక్కడ కాసేపు నిలబడ్డారు. ఒక ½ గంట నిలబడ్డారు ఇక్కడ. అప్పుడు వెయిట్ చేసిన తర్వాత చాలా వేడిపోయింది. అలా చూసుకుంటూ బయటకు వెళ్ళాము. వీళ్ళైతే మ్యూజిక్ భలే పడుతున్నారు అన్నమాట. అందుకని అక్కడే నిలబడ్డాము బాబు. తర్వాత అలా చూసుకుంటూ బయటకు వెళ్ళి 4 అయింది టైము. 4కి తిన్నాం మేము లంచ్. ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళేసరికి 4 అయిపోయింది. 4కి లంచ్ చేసి ఇంకా 5 o'clockకి నారాలో ట్రైన్ ఎక్కి మళ్ళీ క్యోటోకి వెళ్ళిపోయాము. క్యోటో నుంచి బుల్లెట్ ట్రైన్ ఎక్కి మేము యోకోహామా వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా ఎక్కేసాం బుల్లెట్ ట్రైను. ఇంటికి వెళ్ళిపోతాం. వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.